ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఏ పని మొదలు పెట్టినా విజయం చూడాలంటే, మనకి విజయం దక్కాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. తప్పకుండా. మరి ఆ గురువు అనుగ్రహం అందరి మీద ఉండాలంటే ఏం చేయమంటారు? గురువు అనుగ్రహం ఉండడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా అంటున్నా అని కాదు, కానీ గురువులను నిందించడం కానీ వారు చెప్పేటువంటి విషయాలను మీరు చేసి ఫలితం పొందారా లేదా అనేటువంటిది ఇప్పుడు ఏదైనా టెస్ట్ కోసం చేయొద్దు. ఇప్పుడు ఇవన్నీ రెమెడీస్ కానీ ఇవన్నీ కూడా దేనికి ఉన్నవి? ఎవరి కర్మ వారిది. ఈ కర్మ అని కూడా నేను చెప్పను, ఎందుకంటే జాతక రీత్యా ఉండేటువంటి కొన్ని దోషాల రీత్యా మనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మనము మన స్థాయిని ఎప్పుడు కూడా డౌన్ చేసుకోకుండా తప్పకుండా కూడా మనది ఏమిటి అనేటువంటిది మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు ఉదాహరణకు, వారికి ఎంతోమంది ఎన్నో విషయాలు కానీ ఇప్పటికీ వారిని తిట్టేవారే ఉన్నారు. కొన్ని సందర్భాలు తన పని నేను చేసుకొని పోతాడు. కనుక మీరు కూడా ఎవరైతే ఉన్నారో గురువులు కావచ్చును లేదా వారు చెప్పేటువంటి వారు కావచ్చును, ఎవరైనా కూడా ఎవరి పని వారు చేసుకొని పోవాలి. ఎందులో తల దూర్చరాదు ఖచ్చితంగా. దీని ఇంపాక్ట్ అనేటువంటిది మన జాతక రీత్యా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక గురువును నిందించి ఉన్నారు, గురుబలం కావాలనుకుంటున్నారు, మీరు ఒక గురువును నిందించి ఉన్నారు. ఇప్పుడు గురు బలం కావాలంటున్నారు, ఇక్కడ గురువు నిందించున్నారు. గురు బలం ఎట్లా వస్తుంది? మీరు గురు బలాన్ని కోల్పోతారు. ఇక్కడ శుక్రుడు ఒక లేడీస్ను మనం వీక్నెస్తో చూసినా తిట్టినా శుక్రుని బలము కోల్పోతాం మనం. ఇక్కడ బుధుడు ఏమిటి మనకు? మాటలకు కారకుడు. నలుగురు గొడవ పెట్టుకుంటూ ఉంటే మధ్యలో కాస్త సంధి కుదిరిచ్చేటువంటి వాడు. చక్కటి వ్యాపారము. ఈ విధంగా మరి వ్యాపారస్తుల్ని తిట్టిన బిజినెస్ చేసుకున్న వాడిని బాగా నడుస్తుంది, వీడు నాశనం అయిపోయిన, వీడు ఏంద్రా వీడి బిజినెస్ బాగా నీ దాంట్లో బుధుడు నీచబడతాడు. అర్థం చేసుకోండి. ఇది ఒక బట్టల షాప్ ఉంది, ఎదురుగా ఇంకో బట్టల షాప్ ఉంది. వాళ్ళ దగ్గర మంది బాగున్నారు, వీళ్ళకు మంది బాగలేరు. అంటే జనరల్గా లేరు. ఇక్కడ బాగున్నారు, మంది బాగున్నారు, నాకే వస్తలేరు. ఇది అయిపోతుంది నెగిటివ్. అనుకోవద్దు. మనకు కూడా వస్తున్నారు ఇంతే. ఎప్పుడూ మనసులో కానీ బయటికి కానీ ఎవరిని మనం నిందించరాదు. అలాంటి సమయంలో చదువు చెప్పేటువంటి సార్ను కానీ పూజ్యులను అంటే ఎవరైతే పూజలు చేసేటువంటి వారు కానీ పూజ్యులు మనకు ఒక గురుస్థానంలో ఉండేటువంటి వారు కానీ ఎప్పుడు ఎవరిని కూడా మనం తిట్టకూడదు. అలా ఉంటేనే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఫస్ట్ పాయింట్. ఇదంతా చెప్పడానికి కారణం అది. ఇది ఏది లేకుండా నాకు ఓన్లీ గురువు అనుగ్రహం కావాలంటే ఎట్లా వస్తుంది? రాదు కదా. కనుక ఇప్పుడు ఒక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో కష్టపడి పంటను పండించడం మూలకంగానే మనం ఇక్కడ హ్యాపీగా కూర్చొని భోజనం చేస్తున్నాం అంతే కదా. ఆ విషయాన్ని, ఆ లాజిక్ను గుర్తుంచుకొని చక్కగా కూడా గివ్ రెస్పెక్ట్ అంతే ఎవరైనా కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే మీ జాతకంలో గురువు మకరంలో కానీ కుంభంలో ఉంటే మాత్రము, గురువు వక్రదృష్టితో ఉన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గురువు 6లో ఉన్నా, గురువు 8లో ఉన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొందరికి ఒక వ్యక్తి మీద అభిమానం కలిగితే మనం తట్టుకోలేం. విపరీతమైనటువంటి అభిమానం కలుగుతుంది. అదేవిధంగా కోపం వచ్చినా కూడా తట్టుకోలేం. విపరీతమైనటువంటి కోపం వస్తుంది. అంటే ఏదైనా ఎక్కువనే అన్నట్టు అలా పెంచుతాడు గురువు. కనుక గురువు కుజుడు కలిసి ఉంటే ఇక అది వేరే, దాని రేంజ్. కనుక మరి గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ముందుగా జాతకంలో ఖచ్చితంగా గురువు స్థానాన్ని బట్టి మంచి రెమెడీస్ చేసుకోవాలి. ఇక్కడ చక్కగా కూడా పన్నీరు అని చెప్పి మనకు మార్కెట్ దొరుకుతుంది. పన్నీర్ విన్నారా? అదేవిధంగా గంధపు జలము అంటే గంధాన్ని, చక్కగా మంచి గంధాన్ని తీసుకొని అందులో సువాసన పూరితమైనటువంటి యొక్క పన్నీర్ను కలిపి చల్లుతారు కదా, పన్నీరు చక్కగా రోజ్ వాటర్, దాన్ని చక్కగా కూడా కలిపేసిన ఓకే.
లేదా గంధపు జలాన్ని సిద్ధం చేసుకున్నా ఓకే. దీంతో పాటుగా చక్కగా కూడా మామిడి రసము, మరి ఇప్పుడు మామిడి రసం దొరకదు కనుక ఇవి రెండు సరిపోతవి. గంధపు నీటితో, అదేవిధంగా చక్కటి పన్నీరుతో, మంచి ప్యూర్ పన్నీర్ తీసుకొని, లేదా మీరే కొన్ని సెంటు గులాబీ పూలను తీసుకొని చక్కగా కూడా పన్నీర్ చేసుకోవచ్చు. ఉన్నారా? పన్నీర్ వాటర్ను కొంచెం వాటర్లో వేసేసి నైట్ మొత్తం నానబెట్టి, దాన్ని యూట్యూబ్లో కొడితే వస్తుంది ఎట్లా చేసుకోవాలని. కనుక ఆ పన్నీరుతో దక్షిణామూర్తిని కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిని కానీ, ఇవి రెండూ లేవు అనుకుంటే మనకు గురుగ్రహానికి 9 వారాలు కనుక మీరు అభిషేకం చేసినట్టయితే విత్ ఇన్ 5వ వారం కల్లా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది. ఓకే, సింపుల్. అదేవిధంగా గంధాన్ని, దీంతో పాటుగా ఎల్లో రంగులో ఉండేటువంటి పుష్పాలను, దీంతో పాటుగా ఎల్లో రంగులో ఉండేటువంటి ధోతిని, 9x5 ధోతి, ఎల్లో రంగులో ఉండేటువంటి చక్కటి పసుపును, గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి కంకణాల దారం, వీటన్నింటినీ కూడా గురువు గారికి దానంగా ఇవ్వండి. ఈ 5 ఐటమ్స్. స్వీట్, ఏదైనా ఎల్లో రంగులో ఉండేటువంటి స్వీట్, ఇవి దానంగా ఇచ్చినట్టయితే 9 వారాలు కూడా అభిషేకం చేసుకొని నేను చెప్పినటువంటి వస్తువులతో 9వ వారము మీరు ఇవి దానంగా ఇవ్వాలి. ఇస్తే గురువు అనుగ్రహము అద్భుతంగా కూడా మీరు పొందుతారు. అంతే. ఓకే, ముందు మీరు చెప్పినవన్నీ పాటిస్తూ ఇది చెయ్యాలి, లేకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు, రివర్స్ అవుతుంది, కోల్పోతాం ఉన్నది కూడా. చక్కగా చెప్పారు గురుగారు. మహాదేవ్.